సో హాయ్ హరీష్ గారు. హలో అండి. గుడ్ అండి. బాగున్నాను. సో ఇంత ఇన్నోవేటివ్ ఐడియా ఎలా వచ్చింది? క్విక్ వైటల్స్ అనే ఒక యాప్ కనిపెట్టడానికి ఐడియా ఎలా వచ్చింది? యాక్చువల్లీ ఇన్నోవేటివ్ అంటే కంప్లీట్లీ ఇన్నోవేటివ్ అని కాదు. ఇన్నోవేషన్ ఈ ప్రోడక్ట్లో ఏడా ఉందంటే చాలా ప్రోడక్ట్స్ ఆల్రెడీ అవైలబుల్ ఉన్న టెక్నాలజీస్ని కలపడంలోనే ఇన్నోవేషన్ ఉంది. బేసికల్లీ మేము ఒక 2016 నుంచి నేను ఫార్మస్యూటికల్స్లో కానీ లేకపోతే ఫార్మస్యూటికల్ అనే కంటే మెడికల్ టూరిజం మీద చాలా వర్క్ చేస్తున్నాం ఆల్రెడీ. సో ఈ ప్రోడక్ట్ డెవలప్ చేసేటప్పుడు మాకు కొన్ని హికప్స్ ఉండే అనమాట. అంటే కొన్ని ఇష్యూస్ వచ్చినాయి, ఎస్పెషల్లీ డయాగ్నోస్టిక్స్ దగ్గర. అంటే డే టు డే రోజు పోయి చెక్ చేసుకోలేము కదా డయాగ్నోస్టిక్ సెంటర్లో. కీ యూజ్ ఉన్నప్పుడు, ఇంపార్టెంట్ ఉన్నప్పుడు పోయి చెక్ చేసుకోవాలి కంపల్సరీ. ఈ ప్రాసెస్లో ఏంటంటే మొత్తం అంతా క్రియేట్ చేసినాం మేము. టెలిమెడిసిన్కి కానీ దేనికైనా కానీ అన్నీ క్రియేట్ చేసినాం. కానీ ఈ టైంలో మాకు ఒక గ్యాప్ ఏది డయాగ్నోస్టిక్ వస్తుంది. ఎందుకంటే ఫిజికల్గా మనుషులు వెళ్ళాల్సి వస్తుంది, అక్కడ ప్రాబ్లం అవుతుంది. ఆ ప్రాబ్లమ్ని మేము ఏం చేసినామంటే ఇమ్మీడియట్గా ఐడెంటిఫై చేసి వేరియస్ టూల్స్ని అన్ని కలిపేసి ఒక ప్రోడక్ట్ క్రియేట్ చేసినాం, క్విక్ వైటల్స్ అనే ప్రోడక్ట్. ఆ ప్రోడక్ట్ ఏం చేస్తుంది, ఇప్పుడు 1 minute మీరు స్కాన్ చేస్తున్నారు, మీకు లైవ్గా కూడా చూపించిన నేను. 1 minute మీ స్కాన్ మీకు అన్ని వైటల్స్ ఇచ్చేస్తుంది. కీ ఇన్ఫర్మేషన్ ఏదైతే 6 కీ వైటల్స్ ఉంటాయో అన్ని వైటల్స్ ఇచ్చేస్తుంది. ఇంకా అంతకంటే ఎక్కువ అవసరం లేదు మీకు. ఇది క్విక్ వైటల్ అనేది ఒక ఏఐ యాప్. సపోజ్ దీని ఆల్గరిథం సరిగ్గా పనిచేయలేదు అనుకో, ఒక వీక్ పేషెంట్ పరిస్థితి ఏంటి, ఆయన భయపడతారు కదా అలాంటి టైంలో. సో దానికి మీరు ఏం చెప్తారు? అయితే ఇప్పుడు సరిగ్గా పనిచేయట్లేదు అంటే మీకు కంప్లీట్లీ తప్పు వస్తాయి. సరిగ్గా పనిచేయట్లేదు అనేది ఉండదు. మేము మామూనార్ ఒక హాస్పిటల్, తణుకులో ఒక హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ విత్ సూపరింటెండెంట్ అక్కడ పెట్టుకొని మేము ఒరిస్సాలో ఒక హాస్పిటల్, కొన్ని హాస్పిటల్స్కి వెళ్ళి అక్కడ క్లినికల్స్ చేసినాం. అపార్ట్ ఫ్రమ్ యాక్చువల్ క్లినికల్ డేటా ఓవర్సీస్లో అయ్యేది కూడా. ఈ అప్లికేషన్ ఏదైతే ఉందో ఇక్కడ మేము DCA అప్రూవల్, డ్రగ్ కంట్రోల్ అథారిటీ ఉంటుంది కదా, CDSCO అథారిటీ అప్రూవల్ తీసుకున్నాం మేము. ఆ అప్రూవల్ తీసుకోవడానికి ఆడిట్ ప్రాసెస్ ఉంటుంది, క్లినికల్ స్టడీస్ సబ్మిట్ చేయాలి, చాలా సబ్మిట్ చేసిన తర్వాతనే ఈ ప్రోడక్ట్ రిలీజ్ అవుతుంది, ఊరికనే రిలీజ్ కాదు. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 వచ్చేసి USFDAలో కూడా వేరే బ్రాండ్ నేమ్ కింద అప్రూవల్కి వేసినాము, అది ఫైనల్ స్టేజ్లో ఉంది. TGA అప్రూవల్, TGA అంటే థెరప్యూటిక్ గూడ్స్ ఆఫ్ ఆస్ట్రేలియా అప్రూవల్ కూడా ఫైనల్ స్టేజ్లో ఉంది. సో అవి రెండు వస్తే ఆస్ట్రేలియాలో, US లో కూడా రిలీజ్ చేస్తాము. ఇంకో విషయం చెప్పాలంటే మీకు, కొన్ని క్రూజ్ లైనర్స్ ఆల్రెడీ మాతో మాట్లాడుతున్నాయి, అంటే ఈ ప్రోడక్ట్ యూజ్ చేస్తామని చెప్పి. వాళ్ళతో కూడా మేము పార్ట్నర్షిప్ చేస్తాం. అంటే ఇప్పుడు వాటర్లో పోతూ ఉంటారు కదా, రెగ్యులర్గా క్రూ యూజ్ చేసుకోవడానికి కావాలి కాబట్టి వాళ్ళతో కూడా మేము మాట్లాడుతున్నాం. మంచి డయాగ్నోస్టిక్ సెంటర్స్ కూడా ఈ మధ్యకాలంలో ఎవరు నమ్మట్లేదు. అలాంటప్పుడు ఒక ఏ యాప్ని ఎలా నమ్ముతారు అనుకుంటున్నారు మీరు? నేను అందుకే లైవ్గా చూపించిన మీకు. నేను ఒక సబ్జెక్ట్గా పెట్టుకొని, పేషెంట్గా పెట్టుకొని లైవ్గా చూపించిన. నమ్మకూడదు అని ఏం లేదండి. ఇప్పుడు ఈ ఫోన్లోంచి నేను మీకు కాల్ చేస్తే మీరు హలో అంటున్నారు, మీరే అని ఎట్లా నమ్ముతా నేను? టెక్నాలజీని ఈరోజు కాకపోతే రేపు ఒక పాయింట్ తర్వాత నమ్మాల్సి వస్తుంది, నమ్మి తీరాల్సి వస్తుంది. ఈరోజు కాకపోతే మా ప్రోడక్ట్ కాకపోతే ఇంకో ప్రోడక్ట్ వస్తుంది, కానీ నమ్ముతాము ఒక పాయింట్ తర్వాత. బట్ అగైన్ చెప్తున్నాను నేను మీకు, ట్రెడిషనల్ సిస్టమ్ ఏదైతే ఉందో లాంగ్ టర్మ్ యూజ్ చేసిన సిస్టమ్ కాబట్టి దానికి ఒక లెగసీ ఉంది ఆ సిస్టంలో. ఆ సిస్టమ్ని వదిలిపెట్టకూడదు అసలు, ఓకే. కానీ ఆ సిస్టమ్ని కాంప్లిమెంట్ చేయాలి. ఏంది, రోజు పోయి డయాగ్నోస్టిక్ సెంటర్లో బ్లడ్ ఇస్తారా, రోజు పోయి డయాగ్నోస్టిక్ సెంటర్లో BP తీసుకుంటారా? తీసుకోలేరు కదా. దీంట్లో తీసుకోవచ్చు. ఎప్పుడైనా మీకు అన్ని పేషెంట్ కూడా డైలీ అవసరం లేదు కదా. ఎందుకు అవసరం లేదు? ఇప్పుడు కొన్ని రోజు చూసుకుంటే హెల్త్ మంచిగానే ఉంటుంది కదా, పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి, తప్పేముంది దాంట్లో కదా. 3 months బ్లడ్ షుగర్ తీసుకోవాలి. బ్లడ్ షుగర్ మీకు డయాబెటిక్, ఇప్పుడు HbA1c కూడా చూపిస్తుంది, మీరు రోజు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు డయాబెటిక్ రిస్క్, కొలెస్ట్రాల్, హైపర్ టెన్షన్ రిస్క్ చూపిస్తుంది ఇది, ఓకే. చాలా మంది మంచిగా ఉంటారండి, సడన్గా కింద పడి బ్రెయిన్ హ్యామరేజ్ వస్తుంది కదా, మీరే చెప్పండి కదా. సో ఇట్లా అవుతుంది కాబట్టి చూసుకోవడం అవసరం లేదు అని నేను ఆడ చెప్పిన అదే ఇగ్నోరెన్స్. అవసరం లేదు అని మనం అనుకుంటాం, అవసరం. ఎంతమంది పిట్టల్లా రాలిపోతున్నారు ఇప్పుడు, ఎస్పెషల్లీ కోవిడ్ తర్వాత కదా. ఒకసారి చూసుకుంటే 2 నిమిషాలలో తెలిసిపోతుంది. ఇప్పుడు మా నాన్న పార్టీకి వెళ్ళొచ్చి పడుకొని చచ్చిపోయారు డిసెంబర్లోనే. నేను మా ఇంట్లో ఎగ్జాంపుల్ చెప్తున్నా, బయటది కదా. అండ్ యూ హియర్ ఈ స్టోరీస్ మీరు రోజు వింటారు. సో రిలవెన్స్ అండి, ప్రోడక్ట్కి ప్రస్తుత టైంకి చాలా రిలవెన్స్ ఉంది. మేము యాక్చువల్లీ ఇంకా బిగ్గర్ ప్రోడక్ట్ని ఇంకా 2-3 కలిపి చేసేది ఉంది, కానీ ఇప్పుడు రిలవెన్స్ ఉంది. మళ్ళీ మంకీ పాక్స్ అంటున్నారు, ఆ వైరస్ అంటున్నారు, ఇప్పుడు రిలవెంట్ ఇది. ఇప్పుడు కనుక మార్కెట్లోకి వదిలిపెట్టారు అనుకోండి, అందరికి అవసరం పడుతుంది. అండ్ వెరీ చీప్ కదా, ఇట్స్ నాట్ కాస్టింగ్ ఎ లాట్ ఆఫ్ మనీ. సబ్స్క్రిప్షన్ ఫీజ్ ఎంత సార్? 1200 పర్ నార్మల్ పీపుల్, 600 పర్ స్టూడెంట్స్, ఓకే. 1200 కానీ లాంచ్ 300 అనే కోడ్ యూజ్ చేస్తే మీకు 300 రూపీస్ డిస్కౌంట్ వచ్చేస్తుంది స్ట్రైట్ అవే.